So good evening dear students of grade 10. Right now today in this session we are going to discuss about exercise 4.2 problem number 3. Okay. So problem number 3 from quadratic equations exercise 4.2 exercise. Okay. Recently we have discussed about 4.2 exercise problem number 5. Okay. ప్రాబ్లం నెంబర్ 5లో మనం ఆల్రెడీ ఒక సమ్ డిస్కస్ చేసాం. అది వెరీ ఇంపార్టెంట్ మోడల్ అని కూడా చెప్పడం జరిగింది. అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉన్నటువంటి బేస్కి ఆల్టిట్యూడ్కి ఉన్నటువంటి రిలేషన్షిప్ అనమాట. సో దాన్ని ఉపయోగించుకుని బేస్ వాల్యూ ఆల్టిట్యూడ్ వాల్యూ కట్టడం జరిగిందనమాట. అది ప్రాబ్లం నెంబర్ 5 ఫ్రమ్ 4.2. అయితే రైట్ నౌ ఇన్ దిస్ సెషన్ వీఆర్ గోయింగ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ 4.2 ఎక్సర్సైజ్ సమ్ నెంబర్ 3. ఇది కూడా మనకి ప్రీ పబ్లిక్స్లోను ఫార్మేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువగా అడిగే ఛాన్సెస్ ఉంటాయండి. సో ఇది కూడా ఏంటంటే మనకి 4 మార్క్స్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకే. 4.2 ఎక్సర్సైజ్లో థర్డ్ సమ్ము ఫిఫ్త్ సమ్ము బాగా చేయండి. ఓకే. ఎక్సర్సైజ్ 4.2లో థర్డ్ సమ్ అయినటువంటి ఈ సమ్ము, ఇందాక చెప్పుకున్నటువంటి ఫిఫ్త్ సమ్ అంటే ఆల్టిట్యూడ్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈజ్ 7 సెంటీమీటర్స్ లెస్ దెన్ ఇట్స్ బేస్ అండ్ ఇఫ్ ద హైపోటెన్యూస్ ఈజ్ 13 సెంటీమీటర్స్ ఫైండ్ ద లెంత్ ఆఫ్ అదర్ 2 సైడ్స్ అని చెప్పి క్వశ్చన్ ఉంది. అది ఫిఫ్త్ ప్రాబ్లం. ఆ ఫిఫ్త్ ప్రాబ్లంతో పాటు థర్డ్ ప్రాబ్లం అయినటువంటి ఇదన్నమాట. ఈ రెండు బాగా చేయండి. ఇకపోతే థర్డ్ క్వశ్చన్కి వచ్చేటప్పుడు ఇది ఏంటో చూద్దాము. కాబట్టి రెండు స్టార్ మార్క్ పెట్టుకోండి. థర్డ్ అండ్ ఫిఫ్త్ సమ్ ఫ్రమ్ ఏ ఎక్సైజ్ 4.2 అనమాట. ఓకే. సో ఇకపోతే క్వశ్చన్లోకి వెళ్ళిపోతాం. ఓకే. టైం వేస్ట్ చేయొద్దు. ఓకే. సో ఫైండ్ 2 నెంబర్స్ అని చెప్తున్నాడు. ఓకే. ఫైండ్ 2 నెంబర్స్ హూజ్ సమ్ ఈజ్ అంటున్నాడు. హూజ్ సమ్ అంటే ఏంటి? తీసుకున్నవే 2 నెంబర్స్. ఆ 2 నెంబర్స్ యొక్క సమ్ అంటే ఫస్ట్ నెంబర్ ప్లస్ సెకండ్ నెంబర్ సమ్ కాబట్టి అంటే ఫస్ట్ నెంబర్ ప్లస్ సెకండ్ నెంబర్ వాటి యొక్క సమ్ ఎంత? 27కి ఈక్వల్ అని చెప్తున్నాడు. ఓకే. గుర్తుపెట్టుకోండి, 27కి ఈక్వల్ అని చెప్తున్నాడు. అలాగే అండ్ దేర్ ప్రొడక్ట్ అంటే ఏంటి? ఇంటూ అనమాట. ఇందాకలు ఏంటి? సమ్ అనమాట. అంటే ఫస్ట్ నెంబర్ ప్లస్ సెకండ్ నెంబర్. ఇప్పుడు ఫస్ట్ నెంబర్ ఇంటూ సెకండ్ నెంబర్ ఈక్వల్ టు ఎంత అని చెప్తున్నాడు? 182 అని చెప్తున్నాడు అనమాట. అయితే ఇప్పుడు ఆ 2 నెంబర్స్ ఏంటి అని అడుగుతున్నాడు. అయితే ఆ 2 నెంబర్స్ ఏంటి అంటే ఆ 2 నెంబర్స్ యొక్క సమ్ ఇచ్చాడు, ఆ 2 నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ ఇచ్చాడు అనమాట. అయితే 2 నెంబర్స్ ఏంటి అని అడుగుతున్నాడు. ఓకే. అది పక్కన పెడితే ఇది 4 మార్క్స్కి ఎలా చేయాలి అంటే కొంచెం డీటెయిల్గా చేయాలి కాబట్టి సింపుల్గా కొంచెం ఎలాబరేషన్గా చెప్తున్నాడు. ఆ 2 నెంబర్స్ మనకి తెలియదు, అవునా కదా? అవి మనం ఫైండ్ అవుట్ చేస్తాం కాబట్టి లెట్ n1 అండ్ n2 ఆర్ 2 నెంబర్స్. ఆ 2 నెంబర్స్ని ఏమనుకుంటున్నాం? n1 అండ్ n2 అంటే 2 నెంబర్స్ కాబట్టి. ఓకే. ఫస్ట్ స్టెప్. అయితే వాటి యొక్క సమ్ అనమాట. అంటే నెంబర్ 1 ప్లస్ నెంబర్ 2 సమ్ ఎంత ఇచ్చాడు? 27 ఇచ్చాడు. కరెక్టా కదా? అంటే ఫస్ట్ నెంబరు ప్లస్ సెకండ్ నెంబరు సమ్ ఎంత ఇచ్చాడండి? 27. ఇందులోంచి నేను ఫస్ట్ నెంబర్ అయినటువంటి n1ని నేను x అనుకుంటున్నాను. అంటే నాకు తెలియదు కాబట్టి. అంటే ఇనీషియల్గా n1 n2 అనుకున్నాను. ఆ n1 n2 కొంచెం హెవీగా ఉన్నాయి కాబట్టి n1ని నేను x అనుకుంటున్నాను. అంటే అప్పుడు ఏం చేయొచ్చు? సమ్ అంటే n1 ప్లస్ n2 ఈక్వల్ టు 27లో n1 ప్లేస్లో ఇప్పుడు x రాసుకోవచ్చు లేదా? అంటే n1 అంటే x ప్లస్ n2 ఈక్వల్ టు 27 అయితే సెకండ్ నెంబర్ ఆటోమేటిక్గా ఏమవుతుంది? ప్లస్ ఎక్స్ అటువైపు వెళ్తే మైనస్ ఎక్స్ అవుతుంది అనమాట. అంటే 27 మైనస్ ఎక్స్ అవుతుంది అనమాట. అంటే ఫస్ట్ నెంబరు ఎక్స్, సెకండ్ నెంబరు 27 మైనస్ ఎక్స్ అనమాట. అవి మేము రాసాను చూసుకోండి. ఫస్ట్ నెంబర్ని ఏమనుకున్నాను? నెంబర్ 1 అంటే ఫస్ట్ నెంబర్ని ఎక్స్ అనుకున్నాను, అవునా కదా? ఆటోమేటిక్గా సెకండ్ నెంబర్ ఎంత వస్తుంది? ఇక రిమైనింగ్ 27లోంచి ఫస్ట్ నెంబర్ తీసేస్తే అంటే 27 మైనస్ ఎక్స్ అనమాట. అంటే నెంబర్ 1 ఉంది, నెంబర్ 2 ఉంది. ఈ 2 నెంబర్స్ ఉన్నాయి. నెంబర్ 1 నేను ఏమనుకున్నాను? ఎక్స్ అనుకున్నాను. నెంబర్ 2 ఆటోమేటిక్గా ఎంత వచ్చింది? టోటల్లోంచి ఫస్ట్ నెంబర్ తీసేస్తే సెకండ్ నెంబర్ వస్తుంది. టోటల్ అంటే ఏంటి? 27. అందులోంచి ఫస్ట్ నెంబర్ అంటే ఏంటి? ఎక్స్. అంటే 27 మైనస్ ఎక్స్ ఏమో సెకండ్ నెంబరు, ఓన్లీ ఎక్స్ ఏమో ఫస్ట్ నెంబరు. ఇది ఒక ఇనీషియల్ డేటా. ఇప్పుడు దీని నుంచి ప్రొడక్ట్ ఉపయోగించుకోండి. ప్రొడక్ట్ ఎంత ఇచ్చాడు? 182 ఇచ్చాడు, అవునా? 182 ఇచ్చాడు. అంటే ప్రొడక్ట్ అంటే ఏంటి? n1 ఇంటూ n2 ఈక్వల్ టు 182 కాదా? ప్రొడక్ట్ అంటే ఇంటూ కాబట్టి n1 ఇంటూ n2 ఈక్వల్ టు 182. ఇందులో n1 అంటే ఏంటి? ఎక్సే కదా. ఇదిగో n1 అంటే ఏంటి? ఎక్స్ అనమాట. ఇంటూ n2 అంటే ఎంత? 27 మైనస్ ఎక్స్ రాసుకున్నానా లేదు? 27 మైనస్ ఎక్స్ అంటే n1 ఇంటూ n2 అంటే n1 అయినటువంటి ఎక్స్, n2 27 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 182 అనమాట. ఇప్పుడు మీరు బ్రాకెట్ మల్టిప్లై చేస్తే ఎక్స్ ఇంటూ 27, ఎక్స్ ఇంటూ 27, 27x రాసినా లేదా? నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ అంటే 27x
మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఎంత మిగిలింది 182. ఇక్కడ వరకు ఓకే కదండి. ఇప్పుడు మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లోకి మార్చుకోవాలి. అంటే ఈ మైనస్ ఎక్స్ స్క్వేర్ అటువైపు తీసుకెళ్తున్నాను, అప్పుడు ఏమైంది ఎక్స్ స్క్వేర్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ అలాగే ఇక్కడ ప్లస్ 27x ఉంది, అటువైపు వెళ్తే ఏమవుతుంది మైనస్ 27x అయిందా లేదా? అంటే ఇటు సైడ్ 2 అటు సైడ్ వెళ్ళిపోయినాయి, అంటే ఇటు సైడ్ ఏం మిగిలింది ఇంకా 0 మిగులుతుంది. ఇక్కడ ఆల్రెడీ ఏముంది ప్లస్ 182 ఉంది, దాన్ని డిస్టర్బ్ చేయలేదు. అదిగో ప్లస్ 182 అలాగే ఉంచాను, అంటే 182 అలాగే ఉంచి ఈ రెండింటిని అటు తీసుకెళ్ళిపోయాను. అంటే మైనస్ ఎక్స్ స్క్వేర్ విల్ బికమ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, 27x విల్ బికమ్ మైనస్ 27x. అంటే ఇటువైపు ఆటోమేటిక్ ఇంకా 0 కదా మిగులుతుంది, అగో 0 అనమాట. సో ఫైనల్లీ మనకు వచ్చినటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 27x ప్లస్ 182 ఈక్వల్ టు 0. అది మనకి వచ్చినటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇప్పుడు దీనికి రూట్స్ అంటే జీరోస్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. అంటే అది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ ఏంటి, ఏమీ లేకపోతే ఏం తీసుకోవాలని చెప్పాను, 1 తీసుకోవాలి. అంటే 1 ఇంటూ సి వాల్యూ ఎంత ఉంది 182 ఉంది. అంటే ఇప్పుడు 182 ఇంటూ 1 ఎంత 182కి ఫ్యాక్టర్స్ కట్టాలి. ఓకే, 182కి ఏ ఫ్యాక్టర్స్ వస్తాయో చూసుకోవచ్చు. ఒకవేళ ఇన్ కేస్ మీకు ఎగ్జామ్లో కనుక ఫ్యాక్టర్స్ కనుక గుర్తు రాకపోతే చాలామందికి స్ట్రైక్ అవ్వదు. 182లో ఈ టేబుల్స్ ఎలా స్ట్రైక్ అవ్వాలి లేదా ఫ్యాక్టర్స్ కింద ఎలా విడగొట్టాలో తెలియకపోతే సింపుల్గా ఒక ఫార్ములా ఉంది, అందరికీ తెలుసు. ఈ ఫార్ములా కూడా తీసుకెళ్ళిపోవచ్చు, మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఈ ఫార్ములా కూడా ఉపయోగించుకొని చేసుకుని వెళ్ళిపోవచ్చు అండి. ఓకే, మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఈ ఫార్ములా కూడా వేసుకుని చెయ్యొచ్చు. ఎప్పుడు డైరెక్ట్ రూట్స్ కనుక మీకు గుర్తు రాకపోతే, ఓకే, ఆ 2 నెంబర్స్ ఏంటో గుర్తు రాకపోతే ఇది వేసుకుని చేయొచ్చు అనమాట. ఓకే, బస్ట్ మోస్ట్ ప్రాబబ్లీ గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో 182కి ఫ్యాక్టర్స్ ఎలా రాసుకోవచ్చు అంటే ప్లస్ 182 ఉంది కాబట్టి మిడిల్లో ఏముంది మైనస్ 27 ఉంది. మైనస్ 27 వచ్చేటట్లుగా అలాగే 182 వచ్చేటట్లుగా ఉన్న 2 నెంబర్స్ ఏంటి 14, 13, అవునా కదా? అంటే మిడిల్లో మైనస్ 27 రావాలి అంటే మైనస్ 14x మైనస్ 13x తీసుకోవచ్చా లేదా? అంటే మైనస్ 14x మైనస్ 13x అంటే రెండు నెగిటివ్లు ఉన్నాయి కాబట్టి మైనస్ 14 మైనస్ 13 ఏమవుతుంది మైనస్ 27x అయిందా లేదా? అంటే ఈ రెండు యాడ్ చేస్తే మైనస్ 27x, అంటే ఆ రెండు యాడ్ చేస్తే మిడిల్ టర్మ్ వచ్చిందా లేదా? మళ్ళీ అదే రెండు మల్టిప్లై చేస్తే ఈ 182 రావాలి. వస్తుంది చూడండి, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ 14 ఇంటూ 13 182, ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ వచ్చిందా లేదా? అంటే ఆ రెండు నెంబర్స్ యాడ్ చేస్తే మిడిల్ టర్మ్ రావాలి. ఆ రెండు నెంబర్స్ మల్టిప్లై చేస్తే సి ఇంటూ ఏతో మల్టిప్లై చేసాము అంటే 182 రావాలన్నమాట. ఇప్పుడు చూసుకోండి, మైనస్ 14x మైనస్ 13x మల్టిప్లై చేయండి, మైనస్ 14x ఇంటూ మైనస్ 13x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 14 ఇంటూ 13 182 ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ వచ్చిందా లేదా? ఇదిగో కాబట్టి ఆ 2 నెంబర్స్ మనకి మైనస్ 14 మైనస్ 13 అంటే మైనస్ 27ని ఎలా రాసుకోవచ్చు ఎక్స్ స్క్వేర్ మైనస్ 27ని మైనస్ 14x మైనస్ 13x ప్లస్ 182 కింద రాసుకుందాం లేదా ఈక్వల్ టు 0. ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 14x లోంచి ఒక ఎక్స్ కామన్ తీసేస్తుంది. చూసుకోండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 14x లోంచి ఒక ఎక్స్ కామన్ తీసేస్తే ఈ స్క్వేర్లోంచి ఇంకొక ఎక్స్ మిగులుతుంది. ఈ ఎక్స్ ఆల్రెడీ బయటకు వచ్చింది కాబట్టి ఓన్లీ 14 మిగులుతుంది. చూసుకోండి, ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ 14x సరిపోయిందా లేదా? నెక్స్ట్ అలాగే సెకండ్ బ్యాచ్ ఏముంది మైనస్ 13x ప్లస్ 182 ఉంది. అంటే ఇందులోంచి మైనస్ 13 కామన్ తీసేయండి. ఇగో మైనస్ 13 కామన్ తీసేసి ఫస్ట్ బ్రాకెట్లో ఏదైతే ఉందో అదే సేమ్ సెకండ్ బ్రాకెట్లో కూడా పెట్టేయండి, సరిపోతుంది. ఇంకా మళ్ళీ వేరేగా చేయక్కర్లా. ఫస్ట్ బ్రాకెట్లో ఏముంది ఎక్స్ మైనస్ 14 ఉంది, తీసుకొచ్చి ఎక్స్ మైనస్ 14 పెట్టండి. ఎందుకు మైనస్ 13 ఇంటూ ఎక్స్ మైనస్ 13x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 13 ఇంటూ 14 182 సరిపోయిందా లేదా? అంటే ఆ చివరి రెండు టర్మ్స్లో ఫస్ట్ నెంబర్ని కామన్ తీసి ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నదాన్ని వేసేస్తాం అనమాట, అంతే తేడా, అంతకంటే ఏం లేదు. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఎక్స్ మైనస్ 14 కామన్ తీసేస్తే ఇక రిమైనింగ్ ఎక్స్ మైనస్ 13 మిగిలేదు. ఎక్స్ మైనస్ 14 ఎక్స్ మైనస్ 13 ఈక్వల్ టు 0. ఒక కేసులో ఎక్స్ మైనస్ 14 ఈక్వల్ టు 0, ఇంకొక కేసులో ఎక్స్ మైనస్ 13 ఈక్వల్ టు 0. కాబట్టి మైనస్ 14 విల్ బికమ్ ప్లస్ 14, మైనస్ 13 విల్ బికమ్ ప్లస్ 13. కాబట్టి 14, 13 దేర్ ఫోర్ ఆ 2 నెంబర్స్ ఏంటి మనకి
13,14 లేదా 14,13. కరెక్టా కాదా వెరిఫై చేసుకోండి. హూజ్ సమ్ ఈజ్, సమ్ అంటే ఏంటి 14 ప్లస్ 13, మనకు వచ్చి 2 నెంబర్స్ సమ్ చేస్తే 27 వచ్చిందా లేదా. అలాగే ప్రొడక్ట్ అంటే 14 ఇంటూ 13 182 వచ్చిందా లేదా, అంటే మన సమ్ కరెక్ట్ అనమాట. ఓకే, సో గుడ్ ఈవినింగ్, హ్యావ్ నైస్ డే.